ఇక ఢిల్లీలో రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ మహంతికి ఆదిలాబాద్ భూ కేటాయింపు పత్రాలు అందజేశారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. శంషాబాద్ తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద జాయింట్ ఎయిర్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. 1980 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకమైన ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన 1580 ఎకరాల భూసేకరణ పత్రాలు మహంతికి అందజేశారు. 9000 అడుగుల భారీ రన్వేతో ఆధునిక విమానాశ్రయం నిర్మాణం జరగబోతోందని అన్నారు. విమానాల రాకపోకలకు అనుకూలంగా 765 kV హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు పాయల్ శంకర్. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క ఎయిర్పోర్టు అభివృద్ధి కొరకు గతంలో మంజూరు ఇచ్చిన తర్వాత రక్షణ శాఖ ఆధ్వర్యంలో వాయుసేనకు సంబంధించినటువంటి ఎయిర్ఫీల్డ్ నిర్మించాలని, అదేవిధంగా శిక్షణ కేంద్రం రక్షణ శాఖ ఆధ్వర్యంలో వాయుసేనకు సంబంధించినటువంటి మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్లో ఏర్పాటు చేయాలన్నటువంటి గౌరవ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం, ఆ దిశగా ఆదిలాబాద్లో ఒక పెద్ద ఎయిర్పోర్టుకు కేంద్ర ప్రభుత్వం 1580 ఎకరాల స్థలం కావాలని, అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల స్థలంతో పాటు అంటే దాదాపు 1980 ఎకరాల స్థలంలో ఆదిలాబాద్లో త్వరలో ఎయిర్పోర్టు నిర్మాణం కాబోతా ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఆదిలాబాద్లో వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని గొప్పగా నిర్ణయించడం, దానివల్ల అనేక రకాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ ప్రాంతం రేపు పరిశ్రమలు కానీ, మిగతా పర్యాటక రంగం కానీ,